మనకి లైఫ్‌లో మోస్ట్ ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్ ఎప్పుడో తెలుసా? పడుకునే ముందు. ఏంటసలు ఈ పడుకునే ముందు అంటారా? సర్లే టైం ఉంది గదా! ఇంకా 11 గదా! ఒక 2 రీల్స్ చూసి పడుకుందాం అనంగానే ఫోన్ పట్టుకొని స్టార్ట్ చేస్తాం. అలా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ నుంచి మొదలుపెట్టిన మనం అలా ఆటోమేటిక్‌గా యూట్యూబ్ షార్ట్స్ వరకు అన్నీ స్క్రోల్ చేస్తూ ఉంటాం. మళ్ళీ టైం చూసుకునేసరికి అట్‌లీస్ట్ 2:30, 3 అయిపోతుంది. అంటే తెలియకుండానే మనం షార్ట్ వీడియోస్ అనుకుంటున్నాము. మన మెంటాలిటీ బేసికల్లీ మన మైండ్ సెట్‌కి మనం చెప్పుకుంటున్నాము. ఓకే. షార్ట్ వీడియోసే చూస్తున్నాం గదా! అని. బట్ దే లిటరల్లీ గ్రాబ్ యువర్ టైమ్ లైక్ ఇలా. ఆల్మోస్ట్ 3-4 అవర్స్ అసలు తెలియకుండానే గడిపేస్తాం కదా! కానీ మీకొక్క క్రేజీ థింగ్ చెప్పాలా? ఒక స్ట్రీమింగ్ కంపెనీ బేసికల్లీ న్యూ టీవీ అనే ఈ కంపెనీ 2019లో ఎప్పుడైతే వాళ్ళు మొదలుపెట్టారో 2020 కల్లా క్లోజ్ కూడా అయిపోయింది. బట్ వాళ్ళ కాన్సెప్ట్ ఏంటో తెలుసా? అలాంటి కంపెనీ అసలు ఇప్పుడొచ్చుంటే, ఇలాంటి టైంలో వచ్చుంటే క్లిక్ అయ్యేదని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో కూడా లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఐడియా లెవెల్‌లో ఇంత బాగున్న కంపెనీ ఆల్మోస్ట్ $1.75 బిలియన్ వచ్చిన ఈ కంపెనీకి ఇన్వెస్టర్స్ లిటరల్లీ అలా షట్ డౌన్ అయిపోవడానికి కారణం ఏంటి? అసలు మీకు తెలుసుకోవాలనుందా? ఒక చిన్న వీడియోలో కంప్లీట్ స్టోరీని తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఫస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ మిలీనియర్ డాడీ. ఐ యామ్ పవన్. సో ఇవాళ మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నామో ఆల్రెడీ మనకి కంటెక్స్ట్ అయితే రెడీగా ఉంది కదా. సో అసలు ఈ కంపెనీ పేరు ఏంటి? $1.75 బిలియన్ ఈ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేశారు. అప్రాక్సిమేట్లీ 2000 క్రోర్స్. అసలు ఐడియా లెవెల్లోనే ఇంత అమౌంట్ని ఎలా ఇన్వెస్ట్ చేశారు? ఇన్వెస్టర్స్ని పక్కన పెడితే అసలు ఈ కంపెనీ పేరేంటో చెప్పు అంటావా? క్యూబీ. సో ఈ క్యూబీ అనే కంపెనీ చాలామందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు కూడా. బట్ వాళ్ళ ఐడియాలజీ లెవెల్లో నిజంగా చాలా 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 బాగుంటుంది. సో బేసికలీ సింపుల్గా ఇదంతా మాకొద్దు, ఐడియా ఏంటో చెప్పు అంటారా? లెట్ మీ టెల్ యూ. క్యూబీ అనే ఈ కంపెనీ 2018లో న్యూ టీవీ అని లాస్ ఏంజలస్లో స్టార్ట్ అయింది. జెఫ్రీ అనే ఈ పర్సన్ దీని ఫౌండర్. సో ఇట్స్ వెరీ సింపుల్. వీళ్ళ యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే, ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కళ్ళు చాలాసేపు టైం స్పెండ్ చేసేది దేంతో? వాళ్ళ మొబైల్లో. ఐదర్ గేమ్సే కానివ్వండి, ఐదర్ సిరీసే కానివ్వండి, పాడ్కాస్ట్ కానివ్వండి, వాట్ నాట్. యూట్యూబ్లో ఎంతెంతో టైం స్పెండ్ చేస్తారు ఫర్ వెరీ లాంగ్ ఫామ్ వీడియోస్ కదా. మూవీస్ అని అవని ఇవని అలా చూస్తూ ఉండిపోతారు. సో వీళ్ళ యొక్క ఐడియాలజీ ఏంటి అంటే, అంతంత టైం స్పెండ్ చేసే బదులు వాట్ ఇఫ్ వీ కెన్ క్రియేట్ వితిన్ 10 minutes ఎనీథింగ్ యూ వాచ్. సో బేసికలీ యూ సీ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ వితిన్ 10 minutes. అంటే నువ్వు సిరీస్లే చూడు, మూవీసే చూడు, కామెడీ సీన్సే చూడు, ఎవ్రీథింగ్ ఈజ్ వితిన్ 10 minutes. సో దే ట్రైడ్ కంప్లీట్లీ షార్టేజింగ్ దిస్ ఎంటైర్ వ్యూ టైమింగ్ అనమాట. సో దానివల్ల ఏంటి, జనాలకి ఈజీగా హ్యాండీగా ఫోన్లో చూడొచ్చు. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ 2.5 hours, 3 hours, 10 hours సిరీసెస్ చూసే బదులు ఈజీగా 10 minutesలో వీళ్ళు షార్ట్ వ్యూయింగ్స్ ఎక్కువ చూడొచ్చు అన్నది వీళ్ళ యొక్క ఐడియాలజీ. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రీల్స్ అన్నది 1 minuteలో ఎలా క్రియేట్ చేస్తున్నారో ఇన్ ద సేమ్ వే సిరీసెస్ అవి కూడా 10 minutesలో క్రియేట్ చేయొచ్చు అన్నది వీళ్ళ యొక్క కాన్సెప్ట్. ఐడియా లెవెల్లో లిటరలీ బాగుంది. ఆ ఐడియా నడిచే ఆల్మోస్ట్ 2000 crores ఈ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేశారు. అంత బాగానే ఉంది. 2019లో ఇన్వెస్ట్ చేశారు. దెన్ దే స్టార్టెడ్ బిల్డింగ్ దిస్ ప్రోడక్ట్. ఎండ్ ప్రోడక్ట్, యూఐ, యూఎక్స్ అంతా లిటరలీ చాలా బాగుంది. యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుండేలాగే వీళ్ళు అంత అమౌంట్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా వీటిని చూసుకుంటారు కదా. నౌ కమింగ్ టు ద మెయిన్ పిక్చర్. ఎగ్జాక్ట్లీ ఏప్రిల్ 2020లో వీళ్ళ యొక్క ప్రోడక్ట్ని వీళ్ళు లాంచ్ చేశారు. ఇట్స్ ఎ సబ్స్క్రిప్షన్ మోడ్. బేసికలీ మనం నెట్ఫ్లిక్స్ కానివ్వండి, అమెజాన్ ప్రైమ్ కానివ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుని మనం వీడియో ఎలా చూస్తామో మంత్లీ బేసిస్ ఆర్ ఇయర్లీ బేసిస్, దే ఆల్సో కేమ్ విత్ ద సేమ్ ప్లాట్ఫామ్. సో ఇట్స్ సబ్స్క్రిప్షన్ మోడ్. నౌ ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా? ప్రోడక్ట్ బాగుంది, ఐడియా బాగుంది, కంటెంట్ బాగుంది, మరి ఇంకేంట్రా బాబు ప్రాబ్లం అంటే ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇట్స్ ఎ వెరీ సింపుల్ అండ్ అరే దీనివల్ల కూడానా అన్న ఫీల్ వస్తుంది. సో 2 things ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి, they have only designed this particular application for mobile. Now, time ఏంటి?
ఇట్స్ ఏ కోవిడ్ టైంలో ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్తో ఉన్నారు, టైం అంతా ఖాళీగా ఉంది. నౌ అంత టైం ఖాళీగా ఉన్నప్పుడు మొబైల్ ఫోన్స్ని ఎక్కువ పట్టుకుంటారా, లేదా వేరే డిఫరెంట్ థింగ్స్ ఇంకా చాలా ఉన్నాయి చేసేవి కదా. సో వాట్ పీపుల్ హ్యావ్ గాట్ అట్రాక్టెడ్ ఇస్ పాడ్కాస్ట్, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్, అలా డిఫరెంట్ వాటికి పెద్ద పెద్ద సిరీసెస్ చూడటానికి అలవాటు పడ్డారు. ఎందుకు? చాలా టైం ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర, రైట్? ఇక్కడ కంపెనీ యొక్క ప్రొడక్ట్ బాగుంది అంటే 100% బాగుంది, వాళ్ళ సిరీసెస్ బాగున్నాయా 100% బాగున్నాయి. బట్ ప్రాబ్లం ఎక్కడ అంటే ఆ వచ్చిన టైమ్ అండ్ సిచ్యువేషన్ వాజ్ నాట్ కరెక్ట్. ఇదొక మెయిన్ ప్రాబ్లం. అంటే సెకండ్ థింగ్, మొబైల్ డివైసెస్. మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఎవరికైనా సిరీసెస్ కానివ్వండి ఆర్ మూవీస్ కానివ్వండి, ఇట్స్ నాట్ అబౌట్ ద ఎమోషన్, ఇట్స్ మోర్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్ అంటారు చూసారా. సో బేసికలీ నా వర్క్ ఏంటి అంటే ఐ నీడ్ ఎ బెటర్ ఎక్స్పీరియన్స్. సో ఐ వుడ్ రాదర్ చూస్ టీవీ రాదర్ దెన్ చూసింగ్ ఏ మొబైల్ ఫోన్ టు వాచ్ ఎనీథింగ్, రైట్? సో అలాంటి సిచ్యువేషన్లో జనాలు ఖాళీగా ఉన్నప్పుడు ఎవరు ఇంట్రెస్ట్ ఉంటారు ఓ 10 minutes వీడియోస్ చూడడానికి, ఇఫ్ దే హ్యావ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఇన్ దేర్ హ్యాండ్స్. జస్ట్ థింక్, ఇదే యాప్ ఇప్పుడు కనుక వస్తే వేర్ పీపుల్ ఆర్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ విత్ దేర్ వర్క్, అసలు జీరో టైం ఉంది. సో ఇలాంటి టైంలో వేర్ పీపుల్ ఆర్ మోర్ అట్రాక్టెడ్ విత్ దిస్ షార్ట్ వీడియోస్. అరే నేను ఇప్పుడు ఈ 24 hours సిరీస్ చూడాలా, లేదా 36 hours సిరీస్ చూడాలా, అదేదో ఐ కెన్ వాచ్ దిస్ ఎంటైర్ హోల్ సిరీస్ మ్యాక్సిమం విత్ ఇన్ 2 hours, that too in 10 minutes. So every 10 minutes ki they are giving a twist, a hook point in that, where you are hooked for 10 minutes and then you are going to an other part. So దీంట్లో ఏమవుతుంది, మీ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఆల్సో ఇఫ్ యు ఆర్ లైకింగ్ 10 minutes కాబట్టి మీరు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చూస్తూ ఉంటారు. అండ్ ఇట్స్ ఆబ్వియస్లీ మొబైల్ వ్యూవింగ్ అప్లికేషన్. ఇప్పట్లో జనాలు అయితే కంప్లీట్ రీల్స్ ఇంకా షార్ట్స్ పట్టుకునే కంప్లీట్గా ఉంది. సో అలాంటి టైంలో ఇలాంటి అప్లికేషన్ కనుక వచ్చుంటే 100% క్లిక్ అయ్యేది, నో డౌట్ యాట్ ఆల్. బట్ అంతా బాగుండి, మనీ ఉండి, అప్లికేషన్ బాగుండి, యూఐ బాగుండి, యూఎక్స్ బాగుండి, ప్రోడక్ట్ బాగుండి కూడా వచ్చిన టైం రాంగ్, టార్గెట్ చేద్దాం అనుకున్న ఆడియన్స్ కంప్లీట్గా డిఫరెంట్ మెంటాలిటీతో ఉన్నారు. కంప్లీట్గా లాంగ్ టర్మ్ వీడియోస్కి అప్పుడు అట్రాక్ట్ అయ్యారు. అందుకే మీరు చూస్తే యూట్యూబ్ కానివ్వండి, నెట్ఫ్లిక్స్ కానివ్వండి, ప్రైమ్ కానివ్వండి, కంప్లీట్గా వాళ్ళ గ్రాఫ్ ఆల్మోస్ట్ 20-30% ఉండాల్సింది. దే కేమ్ అప్ విత్ ఎ బిగ్ స్పైక్ ఇన్ దిస్ కోవిడ్ టైమ్ వేర్ పీపుల్ గాట్ అట్రాక్టెడ్ టు దెమ్. సో అందుకే మనం ఇప్పుడు చూస్తుంటే మూవీస్కి కూడా జనాలు వెళ్ళాలా, అరే ఇంకో 2 weeks అవుతే టీవీలోనే వస్తుంది, ఆరామ్సే నా టీవీలో నేను కూర్చొని చూడొచ్చు అన్న ఫీలింగ్కి వచ్చేసారు. సో అందుకే ఈ అప్లికేషన్ ఏప్రిల్ 2020లో స్టార్ట్ అయ్యి డిసెంబర్ 2020 కల్లా కంప్లీట్ షట్డౌన్ అయిపోయింది. జస్ట్ విత్ ఇన్ 6 to 7 months కంప్లీట్ షట్డౌన్ అయిపోయింది. ఇన్వెస్ట్ చేసిన 2000 crores కంప్లీట్ బర్బాద్ అయిపోయినాయి. సో జస్ట్ మేక్ ష్యూర్ మీ ప్రోడక్ట్ బాగుండి, అన్నీ బాగుండి, అంతా బాగున్నా, టైమింగ్ కరెక్ట్గా లేకపోయినా కానివ్వండి, వీ నీడ్ టు బ్యాక్అవుట్. సో ప్లీజ్ షేర్ యోర్ కమెంట్స్ ఆన్ దిస్ వీడియో. సో మీకు ఎలా అనిపించింది? మీకు ముందే తెలుసా ఈ అప్లికేషన్ గురించి, లేదా ఇంకా ఇలాంటి వీడియోస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మేక్ ష్యూర్ యు ఆర్ హిట్టింగ్ ద సబ్స్క్రైబ్ బటన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.